అది చాలా కొంచెం ఇదిగా ఉంది, పొయిటిక్గా ఉంది, కొంచెం మాసీగా వెళ్దాం, సినిమా మాస్ సినిమా కదా మర్డర్ మిస్టరీ అన్నప్పుడు గేదెల రాజు అనే టైటిల్ పెట్టేద్దాం అని అన్నానండి. అన్న టైంలో అదే టైంలో ఈ తాలూకా అనేది మళ్ళీ ఒక వైబ్ క్రియేట్ అయింది. ఎమ్మెల్యే గారి తాలూకా ఇవన్నీ ఆ టైంలో అది పెడదామా అని డిస్కషన్ వచ్చింది. సరే చిన్న పోల్ పెట్టాం ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో, 3 పేర్లు పెట్టి గేదెల రాజు కేర్ ఆఫ్ కాకినాడ, గేదెల రాజు కాకినాడ తాలూకా అని పెడితే అప్పుడు అది ఆ ట్రెండింగ్ ఉంది కదా తాలూకా అనేది, దాంతో వాళ్ళు కాకినాడ తాలూకా పెట్టండి బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అంటే పెట్టండి. మేము పెట్టిన తర్వాత ఇంకో 2-3 సినిమాలు వచ్చాయి. ఆంధ్ర ఫ్యాన్ తాలూకా వచ్చి, ఆంధ్ర కింగ్ తాలూకా, ఇంకోటి ఏదో రాయుడు గారి తాలూకా, రకరకాలు వచ్చాయి. బట్ ఓకే, తాలూకా అనేది ఏంటంటే మనకి ఒకప్పుడు ఉండేది ఆ వ్యవస్థ, తర్వాత మండలాలు వచ్చాయి, తర్వాత జనరల్గా పల్లెటూర్లలో బాబు ఎవరి తాలూకాను అని అడుగుతారు పెద్దవాళ్ళు. సో అలా వీడు ఆ ఊరికి సంబంధించిన తాలూకా కాబట్టి అలా పెట్టామండి టైటిల్. అంటే ట్రైలర్ చూస్తే ఇప్పుడు పలాసలాగానే ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించిన కథ ఏమో అనిపించేలా ఉంది. ఏంటి? లేదండి, ఇందులో క్యాస్ట్ బేస్ ఏం లేదు, ఆధిపత్య పోరండి. ఒక టౌన్ని శాసించడానికి జరిగే చిన్న చిన్న ఇది ఆ గ్యాంగ్ వార్స్ అనమాట. అది కొంచెం తీసుకున్నాడు ఇతను. ఆ గ్యాంగ్ వార్స్లోని ఒక 15 ఏళ్ల క్రితం కాకినాడ కోనసీమ ఏరియాలో ఆయిల్ మాఫియా కుంభకోణాలు కొంచెం జరిగేటండి, వాటిని కూడా కొంచెం దాంట్లో రిలేట్ చేశాడు సినిమాని. అది అంటే డైరెక్టర్ ఫస్ట్ మీ దగ్గరికి క్యారెక్టర్ కోసం వచ్చాడా, లేదంటే మ్యూజిక్ డైరెక్షన్ కూడా మీరే చేయాలని వచ్చాడు? ఎలా వచ్చింది? మ్యూజిక్ గురించేనండి. ఫస్ట్ వచ్చింది, క్యారెక్టర్ గురించి చెప్పలేదు, వచ్చింది మ్యూజిక్ గురించి. వచ్చాడు, ఇలాగ ఈ సినిమా కొంచెం హెల్ప్ చేయండి అన్నయ్య అంటూ ముందే తన సినిమా కష్టాలని చెప్పుకుంటూ వచ్చాడు. మనిషిని చూస్తే చాలా జాలేసింది, చాలా పాపం మనిషి చూస్తే కూడా అలా ఉంటాడు, జాలేసేటట్టే ఉంటాడు. సరే ఓకేలే చేతి చేస్తానని చెప్పాను, బడ్జెట్ తక్కువగా ఉంది, ఓకే ఫైన్ పర్వాలేదు నేను చేస్తాను, ఐ విల్ డూ మై బెస్ట్ అన్నాను, కథ బాగుంది కాబట్టి. తర్వాత మెల్లిగా చిన్న నసుకుడు మొదలెట్టాడండి. ఇప్పుడు ఇందులో ఈ గేదెల రాజు లీడ్ రోల్ అనే ఇది మీరు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే పలాస చూశాను నేను, ఆ గురుమూర్తి బ్లా 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 అని మొదలుపెట్టాడు. సరే ఒకసారి క్యారెక్టరైజేషన్ చెప్పాడు అనమాట, ఈ కనకపర్వంలా కైండ్ ఆఫ్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే సరే ఓకేలే ఇంక ఎలాగో దిగాం కదా ఇంక అక్కడే పడి ఉంటాం లొకేషన్లని ఒప్పుకొని చేసిందండి. అది అలా కన్విన్స్ అయ్యాను బాగా. అంటే మంచి పేరు వచ్చే క్యారెక్టర్ చాలా, అంటే ఇప్పుడు తమిళ్లోను మలయాళంలోను ఎక్కువ ఇలాంటి క్యారెక్టర్స్ని క్రియేట్ చేస్తుంటారు రస్టిక్ లుక్తో. దానికోసం వెయిట్ పెరగమన్నాడు, ఒక 12 కిలోలు వెయిట్ పెరిగాను సినిమా కోసం. పెరిగానండి, బాగా తిన్నాను, పెరిగాను. ఆ మిట్ట మంచి సమ్మర్లో పెట్టాడు షూటు, లాస్ట్ ఇయర్ మేలో చేసాం అనమాట. అది కూడా సముద్రం దగ్గర హార్బర్ ఏరియాలో. అండ్ లొకేషన్స్ అండి, లొకేషన్స్ రియల్ లొకేషన్స్లో కూడా మొత్తం రియలేనండి. మొత్తం అసలు ఒక చేపల మార్కెట్లో షూట్ చేస్తాం సార్. ఆల్మోస్ట్ ఒక 1000-1500 మంది ఉంటారు జనం అక్కడ. వాళ్ళు అక్కడ అరుచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, కేకలేసుకుంటున్నారు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి అసలు షూట్ కూడా జరుగుతున్నట్టుగా వాళ్ళకి తెలీదు. ఏదో వాళ్ళేదో ఎవరి వల్ల అసలు వాళ్ళ చిత్రం ఏంటంటే ఎవరు పట్టించుకోవాలి, అసలు షూటింగ్ జరుగుతున్నా సరే పట్టించుకోవట్లేదు. అందులో కొన్ని అలా చేసామండి. తర్వాత హార్బర్ ఏరియాలో ఆ కుళ్ళిపోయిన చేపల మధ్యలో నన్ను పడుకోబెట్టాడు మనోడు. ఆ వర్షం పడి అక్కడ చేపలని గుట్ట కింద పోస్తారండి ఎండబెట్టడం కోసం హార్బర్ ఏరియాలో. అవి తర్వాత అవి ఎండాలి, కానీ వర్షం పడి తడిసిపోయి అసలు నాకు 3 రోజులు కడుపులో తిప్పేసేదండి అది తలుచుకుంటే. అలాంటి చోట పడుకోబెట్టి ఆ బురదలో తెల్లవారులో ఒక సీన్ తీశాడు, మర్డర్ సీన్ తీశాడు. పోలీసు వాళ్ళు రావడం, ఇన్వెస్టిగేషను, ప్రెస్ వాళ్ళు రావడం, ఇదంతా తీశాడు. కష్టం చాలా చాలా, అంటే రస్టిక్ లొకేషన్స్, గెరిలా షూటు. ఒక్కొక్కసారి ఇప్పుడు కాకినాడ జగన్నాథపురం వంతెన అది ఫుల్ ట్రాఫిక్ ఏరియా అండి. అది అలాంటి బ్రిడ్జ్ మీద మధ్యలో నించుంటే కెమెరా అక్కడెక్కడో పడవ మీద పెట్టి దూరంగా అక్కడి నుంచి నేను ఏదో డైలాగ్ చెప్తాను, అది వాళ్ళు అలా చేసాం అనమాట అండి సినిమా. సో లక్కీ బాగా వర్కౌట్ అయింది. ఆ లుక్, హెవీనెస్ అంతా కూడా కొంచెం స్క్రీన్ మీద బాగుందని చూసిన వాళ్ళు, ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ బాగా చెప్తున్నారు దాని గురించి. ఐ హోప్ సో, రేపు ప్రేక్షకులు అంటారు. అంటే ఈ సినిమా డ్యూరేషన్ కూడా అరౌండ్ 2 hours అంతే కదా, అంతే ఎగ్జాక్ట్ 2 hours అండి.